హాయ్ అండి. ఈరోజు కొల్తోట గ్రామంలో శ్రీ చెంచులక్ష్మి అమ్మవారు గుడి కాడికి వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు గుడి అయితే కింద ఉంది, ఈ కొండ అయితే ఎక్కుతున్నాను. ఇదిగో చూశారు కదా, కొండ అయితే ఎక్కుతున్నాను. మీకేంటే కిందకు ఉన్నట్టుంది, ఆడకు పోయిన మాట పైకి పోయిన మాట చూపిస్తాను మీకు ఎంత ఎత్తుండే అది. ఫ్రెండ్స్ ఎంత దూరం ఎక్కున్నాను చూస్తే కొండ ఉంది. చాలా దూరం వెళ్ళిపోండరా. చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం ఎత్తుందో. కానీ దీంట్లో చూసేదానికి, కెమెరాలో చూసేదానికి అది చిన్న కొండ ఉన్నట్టుంది, కానీ చాలా ఎత్తు ఉంది. మీకు పైకి పోయిన మాట కంపల్సరీగా చూపిస్తాను. నేను చూస్తా. వీడియోలు చేయటం ఎక్కలేకపోతున్నాం, చాలా ఎత్తుంది ఫ్రెండ్స్. చూడండి నాకేమో చిన్నంగా నిదానంగానే నిదానంగానే ఎక్కడికి వచ్చేలా కలిసి వచ్చింది. కింద నుంచి చూస్తుంటే కింద నుంచి చూస్తుంటే కొండ ఎక్కాలని రోకు మళ్ళీ ఏడుకు వచ్చేలాకే అలిపోస్తుంది ఫ్రెండ్స్. మీకు చూపించేదానికి ఎంత కష్టపడుతున్నానో చూడండి ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేయండి. చిన్నగా ఎక్కువ చిన్నగానే ఇబ్బందిలే. బండలు చూడండి ఎట్లా చిన్నగా నాకేం కళ్ళు ఆయన నిదానంగా ఎక్కువ చూపి. గుడి అయితే అదేను కనిపిస్తుంది కదా, అదే గుడి. అయిపోయింది, సగం ఎక్కేసాం, ఇంకా సగమే ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఈ కొండ ఎక్కడం అయితే జరుగుతుంది. ఈ చంతమ్మ తల్లి మొక్కుకొని మేము ఈ కొండ ఎక్కడం జరుగుతుంది. తులసాట కొండ ఇది. అదేం తేలిగ్గా అనిపించిందా? చిన్నగా నిదానంగా ఎన్ని కోట్లు పట్టుకోండి నువ్వా? వస్తా నిదానం ఎక్కువ. ఇక్కడి నుంచి అసలు దారి చూడండి. ఏం అడ్డపోతాము. దిగేస్తామేమో కొండల మీద ఇటువంటి దిగేస్తున్నామను. చిన్నగానా అట్టాడిగా చెప్పలేడుగా వస్తాడులే. చెప్పులు అడుగులు వీడియో కదా. నువ్వు ఎక్కువ ఫస్ట్ నిదానంగా ఎక్కువ
ఇబ్బంది ఏమిలే. అబ్బా ఒకటేసారి ఎక్కేలా అట్లా ఉందిలే. దిగేటప్పుడు కూడా ఈజీగా దిగచ్చు. ఫ్రెండ్స్ ఏ మాత్రం జారింది అనుకో కిందకి వెళ్ళిపోతాం అంతే ఈ రాళ్ళల్లో. అదో మీకోసం ఎక్కుతున్నాం ఫ్రెండ్స్, మీకు చూపించాలని, ముందు చూడు, మీకు చూపించాలని సగం మీకోసమే ఎక్కుతున్నాం, కష్టపడి ఎక్కుతా ఉండ. చూడండి కొల్లితోట గ్రామం, తెల్లంగా కనిపించేది చెంచమ్మ తల్లి ఆలయం అయితే అదేను. ఆ ఎర్రంగా రోడ్డు కనిపిస్తుంది కదా, గ్రావెల్ రోడ్డు, అదే రోడ్డు. చిన్నగా ఎక్కువ జాగ్రత్త, నీ ఇష్టం, నిదానంగానే ఎక్కువ ఇబ్బందిలే. కనిపిస్తున్నాం వాళ్ళకి, మనం కూడా కనిపిస్తున్నాం. ఫ్రెండ్స్ అక్కడైతే మా కూతురు, మా అక్క, మా నాన్న వాళ్ళందరూ అయితే ఉండారు. అక్కడ చేరి చూసాం ఫ్రెండ్స్, ఒక 6 అయితే ఈ కొండ అయితే ఎక్కుతున్నారు. సరేలే మనం దేనికి ఎక్కలేము అని మన సబ్స్క్రైబర్లకి చూపించేదానికైనా ప్రయత్నం చేయాలని ఎక్కుతా ఉన్నాను చిన్నగా. ఏం కదపా, మమ్మల్ని కూడా కలుసుకునేను. అసలు ఎటు పోయారు కూడా అర్థం కావట్లేదు. మేము దారి తప్పిపోతాం, మేము వీడియోలు తీసాం. వచ్చేసాం కదా, చెప్తే నమ్మిడే అంటే. చిన్నగా ఇదిగో నువ్వు పట్టుకోవంటప్ప. ఫ్రెండ్స్ ఇక్కడ ఒంటరిగా అయితే పోలేం ఫ్రెండ్స్, ఈ పాకూడదు కూడా. ఈ చెట్లలో పాములు కానీ తేనెటీగలు కానీ ఏంటే అవి ఉంటాయి, అవి జాగ్రత్తగా పోవాలి ఫ్రెండ్స్. మేమైతే నలుగురు అయితే ఎక్కుతున్నాము. నాకేమో అక్కడేమో తేలిగ్గా అనిపించింది, తేలిగ్గానే అయిపోయింది. వాళ్ళు ఎక్కేస్తున్నారు కదా, మనం కూడా ఎక్కవచ్చు కదా, మన సబ్స్క్రైబర్లకి చూపించవచ్చు కదా ఎక్కి ఈ కొండని అని ఎక్కుతున్నాను. కానీ అలస్ట్ వచ్చేసింది. దారి చూడండి ఎలా ఉందో, మొత్తం రాళ్ళు. ఏమాత్రం జారింది అనుకో కిందకి వెళ్ళిపోతాం. మొత్తం రాళ్ళే ఫ్రెండ్స్, ఏమాత్రం జారిందని కిందకి వెళ్ళిపోతాం.
కష్టపడి పైకి ఎక్కుతుండ మీకు చూపించేదానికి. ఇప్పటికే చూడు ఎంత దూరం వచ్చేసాను. చూడండి మొత్తం అడవే. అదిగో కనిపిస్తుంది కదా, ఏం పొలాలు కాదు ఏమేం కాదు, మొత్తం అడవే అది. ఇంకొంత దూరం ఉంది ఫ్రెండ్స్, మిడిమిడి ఇంకో 2 కిలోమీటర్ల దూరం ఉంది. రోంత అనిపిస్తుంది, కొండేమో ఎక్కువ కొంది ఎత్తుకే కొంది ఎక్కువ అవుతుంది. నాకేం కళ్ళు తిరుగుతున్నాయి. తాగిన నీళ్ళు ఏమంటే చెమట వెళ్ళిపోతుంది. అబ్బా దారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి, దారి చూడండి. ఎటు దారి ఏం తెలవటం లేదు, తెక్కామక్క పడిపో రావటం. ఎక్కడిదాకా వచ్చాము, దారి అయితే ఏడు నుంచి ఏం కనిపించలేదు. కొండ తెల్లంగా కనిపిస్తుంది. అదే చూడండి ఫ్రెండ్స్ ఎంతో దొల్లుడు ఉంది కిందకి. ఈ బండలే దారి దారి బ్రో ఇదే పెద్దనా ఇదా అదే పైకి సంజయ్ ఇదే కదా ఎక్కువ ఇద్దరినట్టుందా? అదిగో దారి చూసి ఏమన్నా కొమ్మలు గిమ్మలు ఇంచుకుంటామండి వచ్చేటప్పుడా? వచ్చేటప్పుడు మర్చిపోతేమన్నా అలాగనైనా 2 బాటలు నీకాడనే ఉన్నాయా? గుర్తుకి మర్చిపోతే మళ్ళీ ఫ్రెండ్స్ నా కుమారుడు ఫ్రెండ్స్ అతనైతే ఏందా ఇక్కడైతే దారి అయితే కనిపించలేదు, ఎటు పోవాలో అర్థం కాలేదు. మేమేం కొత్త, కానీ ముందేమో ఒక 4 అయితే పోయి ఉండారు. దారి కోసం కొంపలు అయితే వేసేట్టు కడికి కొమ్మలు అయితే ఎంచుకుంటా పోతున్నాము దారికి మళ్ళీ వచ్చేదానికి కనిపించకుండా. కనిపిస్తుంది ఇదే చెట్టా? ఉందా? అబ్బా ముళ్ళ బా చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు చూడట్టు బా ఏం ముళ్ళు కంపగానే ఆమెనే పెట్టేసింది. జాగ్రత్త. 2 బాటిల్ నీ కాడే ఉండేసిన, ఒక బాటిల్ అట్ట పై ఎత్తులా. జాగ్రత్త నాయనా, వాళ్ళు ఒక బాటిల్ కాడ తీసుకోలేదు వాళ్ళ. జాగ్రత్త.
ఓ చిన్నగా బాగుండే నాయన, మేము కూడా వస్తామా? ఫ్రెండ్స్, ముళ్ళు అయితే చప్పుగా గుచ్చుకోపోతున్నాయి. నేను చేస్తే వాటర్ బాటిల్ పట్టుకు నువ్వు పోతా ఉండు. ఎడ తీస్తావా? నేను ఎట్టకట్టు ఇంకో వచ్చేస్తాను బా నిదానంగా. $15 minutes. పెద్ద బాటిల్ అండా పెద్ద బాటిల్, చిన్న బాటిల్ పట్టుకో. వీడియో తీస్తావా? చిన్నగా బా. అట్టే పైకి బా. ఒక మంది వెళ్తారా? దిగేదంటే చిన్నగా చూసుకొని ఎక్కువ పట్టుకొని. ఫ్రెండ్స్ చూడండి, గుర్తు కోసం అయితే చూడండి అట్ట పెట్టుకుంటారు బండలు అయితే. గుర్తు కోసం, దారి గుర్తు కోసం అయితే బండలు పెట్టున్నారు. ఎన్ని నుంచి బాగా ఇదిగా ఉంది చెట్లు. అర్థం కావట్లేదు. జాగ్రత్త, ముళ్ళు బలి గుచ్చుకోండి. ఎన్ని ముళ్ళ కంపలు, సన్న ముళ్ళు చూడు ఎట్ట పట్టేస్తున్నాయి. చిన్నగానే బా ఇబ్బందిలే. వంగి పాపా. ఇట్టే ఉన్నట్టు దారే, ఇట్టినట్టుంది కదా ఆయన. అట్టే అడక్కుతావా? ఇది దారి, ఇదే దారి. అట్టే అడక్కుతావా? ఇది దారి. ఇట్టా బండ ఇట్టి ఉండు బాబా. బండ ఆడుందా? బండ ఉంది ఆడా. బండకి ఎడం పక్క కుడి పక్క? ఎడం పక్క వాళ్ళు ఎక్కింది. మన కుడి సైడు వాళ్ళకి ఎడం పక్క. బండ ఇదా? ఇటు పక్క ఇట్రా. అటు బాగుంది రోడ్డా, అటు బాగుందా? ఇట్టే ఉన్నట్టుందా? ఇట్టాడుంది బాబా. ఇట్టుంది అసలు. ఇదిగో ఇట్టే ఉన్నట్టుంది. ఏమన్నా తోలే ఇట్టే లే పెదనా. బండి ఇదే, ఇటు నుంచి పోయి ఇటు పోవాలా. ఈ ముళ్ళు ఒకటే. అన్నా
ఇట్టే కదా, ఇదే అనుకుంటా. ఇదిగో ఇది. చిన్నగా ఎక్కువ చెమట. ఇట్టేలే బాగుంది దారి. ఇట్టేలే దిగతామా దిగలేమా నాక. చిన్నగా ఆ బాటిల్ ఇట్టి, ఆ బాటిల్ అది వేసుకో, అది టెక్కు అటు బాగుందా. ఏ నుంచి ఆగిపోయింది. ఇట్టే రా రా రా. ఏమన్నా సంజన మొలలు ఇరుకు. ఇట్టే కదా, ఇట్టేనా కింద. ఇట్టే రండి. అట్టు కూడా రావచ్చు, కాకపోతే ముళ్ళు ఉన్నాయి ఆడ. అలా జాగ్రత్తగా రావాలా. చిన్నగా రా. ఇదిగో పైకా, ఇదే పైకి, కానీ ముళ్ళు ఉన్నాయి. అట్లా కింద నిదానంగా చూసిరా. నువ్వు కూడా దుక్కుంటా వస్తున్నావు, దుక్కుంటూ వెళ్ళిపోతున్నావు. కానీ బాబు వాళ్ళు పోయేటప్పుడు కరెక్ట్గా ఉంది. అంతేం లేదులే, ఓళ్ళు కూడా చెట్లల్లో కానీ పోయిందా అట్టుంది అన్ని చూస్తే మనకు. అదే దారి. ఏం కష్టాలు రా అయ్యో. చిన్నగన్నా ఎట్టా ఎట్టే ఉన్నట్టుందా? నువ్వే దారే చిన్నగా అబ్బా.
బాగానే పోయారు. దారి కాదు ఇదే. చిన్నగా సంజు వచ్చాడు కట్టపోతున్నావా? దారి పక్క ఉందరా సంజులో వస్తున్నాడు లేప. దారి ఉందా? చిన్నగా దిగేటప్పుడు భలే జాగ్రత్తగా దిగాలి. ఇట్లా అన్న చెప్పులు కానీ వేసుకుపోయి అసలు దిగలేము. అయితే ఆడేమో కోసేసినట్టు ఉంది. ఎడ చూస్తే మళ్ళీ కిందకు ఉంది. కింద నుంచి చూస్తే కోసేసినట్టు. అట్రా అటు చూపి, అట్రా ఏదైనా చూపి, అటు పెట్టి వాటర్ బాటిల్ పెట్టి. నేనేం చేయలేను సార్, తల స్ట్రెచ్ చేసింది, గొంతు అరిగింది. నేనేం చేయలేను. అబ్బా బండ చూపిస్తా. చిత్రంగా ఏడున్నాయా? కింద నేను చూస్తే ఏమో కోసేసినట్టుగా ఉంది. ఇక్కడ చూస్తే మళ్ళీ కిందకు ఉంది. చూడండి బండ్ల. వీళ్ళు అనుకుంటారు ఏమని, కొండ ఎక్కిన తర్వాత అవతల ఏముంటుంది అని. ఏముండదు. నేను కూడా అట్లాగే అనుకునేవాడిని. చూడండి, ఈరోజైతే చూసేసాను నేను కూడా. ఓ నాయన, అంటే కొండ ఎక్కేసి మళ్ళీ అవతల ఏముందని చూస్తున్నా. ఏదో పాములు ఉన్నట్టున్నాయి స్వామి, సరసరా అంటున్నాయా. చూపిస్తారండి.
లోయలు ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు మీరు. మనిషి అనేవాడు పడితే కనపడటం చాలా కష్టం. అది సంగతి. చూసుకోవచ్చు మీరు ఓవర్ వ్యూ మొత్తం. ఆ 2 కొండలు ఉన్నాయి. ఆడ చూస్తే పెద్ద బండ ఒకటి ఉంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద తిరుమల, పెంచులకోన, రాపూరు ఇవి అన్నమాట. ఇది వచ్చేసి దేవుళ్ళు తిరిగే దారి అన్నమాట. ఇది ఎవరైతే దేవుళ్ళు తిరుగుతారో దారి అన్నమాట. మీరు గమనించినట్లయితే పెంచులకోన ఇదే, అంటే ఈ కొండలే. అలాగే తిరుమల ఇదే, రాపూరు ఇదే. చూసుకోవచ్చు. ఈ లోయ చిన్న లోయ కాదు, పెద్దది. కెమెరాలు ఎట్ట కనపడుతుంది నాకైతే తెలియట్లే. బండ జూమ్ చేస్తా. అంతా కొండలే పైకి. లెఫ్ట్ సైడ్ అంతా కొండలే, ఇటు కూడా కొండలే. కాకపోతే సూర్యుడు తగులుతున్నాడు. అంతా కొండలే. లోయ భయంకరంగా ఉంది. తమ్ముడికి వస్తుంటే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. లోయ అలివి కానీ లోయ మొత్తం అడివే. ఇంచుమించు ఒక 1000 అడుగులు ఉంటాం. 1000 అడుగులు ఇస్తుంటామా? 1000 అడుగులా క్యాలిక్యులేట్ చేసి మీరే చెప్పండి ఫ్రెండ్స్. చూసుకోండి. 1000 ఇంకా ఎక్కువే ఉంటుంది. వీటితో పోల్చుకుంటే ఇది చిన్న కొండే ఉన్నట్టుంది. చూడండి, ఇది అంత పెద్ద పెద్ద కొండలు. అబ్బా, దేవుడి కాడికని వచ్చి కొండలెక్క అనిపించి మీకోసం చూపిస్తా ఉన్నాం. ఏం చెప్తావు ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేలాక చెమట్లు కారిపోయినాయి. మీకోసం ఈ కొండలు ఈ రాళ్ళల్లో ఇట్రా వ్యూ బాగుంటుంది. మీకోసం మీకు చూపించేదానికి ఈ కొండలు ఎక్కి ఈ రాళ్ళల్లో వచ్చి ఈ కొండలు చూపించేదానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత లోయ ఉందో. మేము ఎంతలాన కష్టపడి వచ్చామో ఒక్కసారి గమనించి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చెప్పేదానికి కూడా ఓపిక లేదు, గొంతు ఆరిపోతుంది, చెమటేమో గారిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో అయితే మరీ బాగా లెంత్ అయిపోయింది. లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఆడకపోయి ఒక రాయి మీద చేరి ఇప్పుడు కొలితోట వచ్చాం కదా మేము. ఆ కొలితోట గ్రామం మొత్తం, వెంకటగిరి మొత్తం చూపిస్తాం. ఆ పక్కకు పోయి ఈ యువతలంటే కొండ యువతలంటే అలిగాని లోయలు మొత్తం అడవి లోయలు కిందకి. ఆ పక్కకు పోయి కొలితోట శ్రీ చెంచమ్మ తల్లి గుడైతే చూపిస్తాను. అక్కడి నుంచి పై నుంచి చూపిస్తాను. ఇటు వెంకటగిరి చూపిస్తాను. ఫ్రెండ్స్ కొండ అయితే ఎక్కేసాను ఫ్రెండ్స్. ఇది కొండ పై మట్టం. ఇది అంతా బండలు ఇవన్నీ. ఫ్రెండ్స్ అది రోడ్డు కనిపిస్తుంది కదా ఎర్రంగా, అది ఆ కొలితోటకి వచ్చే రోడ్డు అయితే అదేను. మొత్తం బాగా కనిపెట్టలేదా? మొత్తం అయితే పచ్చగా ఉండేదంతా మొత్తం అడవి ఫ్రెండ్స్. అక్కడక్కడ తెల్లంగా కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసిన కాడ కనిపెట్టలేదు ఫ్రెండ్స్. అంతా కింద లో. ఇది అయ్యో తెల్లంగా కనిపిస్తుంది. జూమ్ చేశాను, తెల్లంగా కనిపిస్తుంది కదా గుడి.
అదే చెంచమ్మ తల్లి దేవాలయం అదేనా. ఈ చెట్లు వల్ల క్లీన్గా కనిపించలేదు. ఇటు వచ్చేసి వెంకటగిరి, ఇక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అవతల ఉంది వెంకటగిరి, అది కూడా కనిపించలేదు మొత్తం. ఈ బండల మీద నిలబడుకోవాలంటేనే భయం పడుతుంది. మీకోసం ఈ ప్రయత్నాలన్నీ అవునండి. ఎట్టుందో అటు చూస్తే చెంచమ్మ తల్లి, మొత్తం ఆ రోడ్డు చూస్తే వెంకటగిరికి అయితే అటు పోద్ది, వెంకటగిరి రోడ్డు అది మొత్తం. ఈ పక్క ఉంది వెంకటగిరి. అమ్మడమిడి ఫ్రెండ్స్, మా ఊరు నుంచి అయితే 120 కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి. మా ఊరు నుంచి ఇక్కడ కులితోటకి అయితే 120 కిలోమీటర్ల దూరం వచ్చాము ఫ్రెండ్స్. 120 240 కిలోమీటర్ల దూరంలో ఈ కులితోట గ్రామంలో శ్రీ చెంతమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాము. తర్వాత అయితే కొండను కూడా చూపించాను, కొండ ఎక్కి కూడా చూపించాను. ఎంత కష్టపడి ఎక్కానో మీరు కూడా చూశారు కదా వీడియోలో. కంపల్సరీగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పొద్దైతే పోతా ఉంది, మళ్ళీ కిందకి దిగాలంటే ఈ దారులన్నీ ఎత్తుక్కుంటా మళ్ళీ కష్టపడి దిగాల. ఆ వీడియో తీయాలంటే కిందకి దిగేటప్పుడు వీడియో తీయాలంటే తీయలేను. అందుకని ఇక్కడికైతే వీడియో అయితే ఇప్పటికే లెంత్ అయిపోయింది, ఇక్కడికైతే ఆపేస్తాను ఫ్రెండ్స్. బాయ్.